ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ ఎక్కడా కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమని తెలుగు వాళ్ళకి లేకుండా చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం ప్రధానంగా మోడీ ప్రభుత్వానికి ఉన్నది. అందుకనే దాన్ని ఇవాళ పోస్కో కంపెనీకి అత్యంత కారు చౌకగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖ ఉక్కు అనేటువంటిది ఆంధ్రులకు సంబంధించిన హక్కు. ఇవాళ ఆంధ్రులకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది ఇది. గతంలో కరోనా టైంలో కూడా పెద్ద ఎత్తున దాని నుంచి అందరికీ కూడా ఆక్సిజన్ని రకరకాలని కూడా అందించడం అనేటువంటిది జరిగింది. అలాగే విశాఖ ఉక్కు ద్వారా ఇవాళ లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఉద్యోగులుగా ఇవాళ ఉన్నారు. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ అనేటువంటిది ఇవాళ లేకుండా దీన్ని అమ్మేసి వీళ్ళందరూ కూడా వాటాలు తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నారు. దీన్ని ఇవాళ సిఐటియుగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి ఇవాళ ఈ మూడు పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన. గతంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మాకు అత్యంత మెజారిటీ ఇస్తే మేము విశాఖ ఉక్కుని కాపాడుతామని చెప్పాడు. మరి ఇవాళ అధికారంలో వాళ్ళే ఉన్నారు. ఇవాళ అత్యధికమైనటువంటి సీట్లు ఆయన ఎన్ని చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల గెలిచాడు. మరి ఎక్కడున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం, ఎక్కడ ప్రశ్నిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ అక్కడ కార్మికులు చాలా శాంతియుతంగా 1533 రోజుల నుంచి ఇవాళ ఆందోళన నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి టెంట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళని ఇవాళ బయటికి తరివేసేటువంటి పద్ధతుల్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేటువంటి చర్యలు చేపట్టడం అంటే మరి మీరు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు గారి ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఉన్నదో ఈ ప్రభుత్వం వెంటనే సరైనటువంటి పద్ధతుల్లో ఆలోచన చేయకపోతే గత ప్రభుత్వం ఈ రకంగానే వ్యవహరించింది, అప్పభావ వ్యవహారంగా వ్యవహరించింది, అక్కడో మాట ఇక్కడో మాట కింద వ్యవహరించింది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏం చేశారు అనేది వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూసాం. కాబట్టి అలాంటి పరిస్థితి ఇవాళ రేపు రానున్న రోజుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే చూసి చూడనట్టుగా వ్యవహరించి దాన్ని ప్రైవేటీకరణ వైపు స్పీడప్ చేస్తే తగిన మూల్యం తప్పక చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉంది.